ఈరోజు పెరుగావడ చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు అల్లం, పచ్చిమిర్చి. ఇదిగోండి, ముందుగానే పెరుగు తోడబెట్టేసుకున్నాము. చాలా గట్టిగా తోడుకుంది కదా. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందామండి మెత్తగా. సన్నగా కొత్తిమీర కట్ చేసేసుకున్నానండి. ముందు పెరుగు మిశ్రమాన్ని తయారు చేసుకుందాం, ఆ తర్వాత గారెలు వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. పెరుగుని మజ్జిగ తవ్వంతో కొంచెం చిలుక్కున్నట్లుగా అనాలండి. ఈ మిశ్రమం అంతా గిన్నెలోకి తీసేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టుకొని దానికి తాలింపు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసానండి. ఇప్పుడు తాలింపు గింజలు వేద్దాము. కరివేపాకు కూడా వేసుకుని పెరుగులో వేసి కలిపేసుకున్నామండి. పెరుగుని ఇప్పుడు వీటిలో గారెలు వేసుకుందాము. వేరే బాండీలో నూనె పోసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఆయిల్ హీట్ అవ్వాలి గారెలు వేసుకోవడానికి. ఇదిగోండి, గారె పిండిని ఆల్రెడీ రుబ్బి పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. అంటే పెరుగావడ కదా, పెరుగావడకి బాగా మెత్తగా రుబ్బుకోవాలి పిండిని, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. గారెలు వేసేసుకుందామండి వేడివేడిగా. ఇప్పుడు ఈ గారెల్ని పెరుగులో వేసేద్దామండి.